ప్రస్తుతం మనం ఐఎన్బి వార్ రిపోర్ట్ ద్వారా లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. దోహాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కీలక ప్రకటన వెలువడింది. దోహాలో నివసిస్తున్న భారతీయుల కోసం ఇండియన్ ఎంబసీ అత్యవసర ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ప్రాంతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ అడ్వైజరీలో పలు కీలక మార్గదర్శకాలను ఎంబసీ వెల్లడించింది. ముఖ్యంగా ఖతార్ అధికారిక ఛానల్స్ ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే అనుసరించాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికలపై ప్రచారం అవుతున్న అనధికారిక సమాచారం, ధృవీకరణ లేని వార్తలు, ఊహాగానాలను నమ్మొద్దని హెచ్చరించింది. ఇటువంటి సమాచారంతో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకోవాలని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని భారతీయులకు సూచించింది. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే భారత ఎంబసీ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని ఎంబసీ స్పష్టం చేసింది. దోహాలో నివసిస్తున్న భారతీయులు ప్రశాంతంగా ఉండాలని, అధికారిక ప్రకటనలకే ప్రాధాన్యం ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేసింది. దోహా పరిస్థితులపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. దోహాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కీలక ప్రకటన వెలువడింది. దోహాలో నివసిస్తున్న భారతీయుల కోసం ఇండియన్ ఎంబసీ అత్యవసర ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ప్రాంతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ అడ్వైజరీలో పలు కీలక మార్గదర్శకాలను ఎంబసీ వెల్లడించింది. ముఖ్యంగా ఖతార్ అధికారిక ఛానల్స్ ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే అనుసరించాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికలపై ప్రచారం అవుతున్న అనధికారిక సమాచారం, ధృవీకరణ లేని వార్తలు, ఊహాగానాలను నమ్మొద్దని హెచ్చరించింది. ఇటువంటి సమాచారంతో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకోవాలని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని భారతీయులకు సూచించింది. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే భారత ఎంబసీ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపింది.